बढ़ाए चरण को, चलो हम बदल दे वातावरण को, करे मन सा सेवा बढ़ाए चरण को, चलो हम बदल दे वातावरण को, करे मन सा सेवा। सभी हो सुखी शांत शुभ कामना है, हृदय में हमारे शुभ भावना है, सभी हो सुखी शांत शुभ कामना है। चलो हम बदल दे वातावरण को, करे मन सा सेवा बढ़ाए चरण को, चलो हम बदल दे वातावरण को, करे मन सा सेवा बढ़ाए चरण को, चलो हम बदल दे वातावरण
ఓం శాంతి. అందరూ వాయిస్ మెసేజ్ కూడా విని ఉన్నారు కదా, షీలాక్కే ఆరోగ్యం కోసము విని ఉన్నారా? అందరూ తెలుసు కదా, అందరూ విన్నారా వాయిస్ మెసేజ్? సరే, అందుకని మళ్ళీ డీటెయిల్స్ ఏం చెప్పేది లేదు. ప్రస్తుతం అయితే కండిషన్ హాస్పిటల్లోనే ఉన్నారు, ట్రీట్మెంట్ అవుతూ ఉంది. అందుకోసం బ్రాహ్మణాత్మలైన మనందరి యొక్క శుద్ధ సంకల్ప శక్తి, పవిత్రతతో కూడినటువంటి శ్రేష్ఠ సంకల్ప శక్తి, మనసా సకాష్, మనసా సేవ యొక్క శక్తి అక్కడ ఉండే అక్క యొక్క ఆత్మకి, శరీరానికి ఆ యొక్క లైట్ వెళ్ళి, ఆ యొక్క మైట్ వెళ్ళి, ఆత్మ శరీరం రెండు కూడా లైట్ అయిపోయి, ఆ తర్వాత కర్మభోగంలు కూడా లైట్ అయిపోతున్నాయి. కానీ దానికంటే ముందు మనం ఫస్ట్ ఛార్జ్ అవ్వాలి కదా. సో మనం ముందు బాబా శక్తితో శరీరంలోని ఒక్కొక్క కర్మేంద్రియాన్ని బాబా శక్తితో ఆ యొక్క లైట్ మైట్తో ఫస్ట్ ఛార్జ్ అవుదాము. ఆ తర్వాత ఎదురుగా మీకు కామెంటరీ అనుసారంగా, వీడియోలో కనబడుతున్న దాని అనుసారంగా మనం ఈ టైప్ ఆఫ్ మనసా సేవ మనం ఎవరి కోసమైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఓం శాంతి. ఓం శాంతి. బాబా లైట్, నేను ఆత్మను లైట్. బాబా యొక్క లైట్ మొత్తం ఆత్మైన నన్ను లైట్ చేస్తూ ప్రతి కర్మేంద్రియాన్ని లైట్ చేస్తూ ఉన్నాయి. ఏడు సార్లు సంకల్పం చేద్దాం. నేను ఆత్మ లైట్. బాబా యొక్క లైట్తో నేను లైట్గా ఉన్నాను. నేను ఆత్మ లైట్. 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 లైట్ బాబా నుంచి వస్తున్నా. ఆ లైట్ ఆత్మ నుంచి ముఖ భాగం అంతా ట్రాన్స్ఫర్ అవుతూ, ముఖ భాగం లైట్, గొంతు భాగంలో ట్రాన్స్ఫర్ అవుతూ, గొంతు మెడ భాగం లైట్, బాబా లైట్ మొత్తం నా రెండు చేతుల్లో ప్రవహిస్తూ, ఈ రెండు చేతులు లైట్. సుప్రీం లైట్ నుంచి వస్తున్నా డివైన్ లైట్ వీపు భాగం అంతా ప్రవహిస్తుంది. వీపు భాగం అంతా లైట్. సర్వశక్తివంతుల నుంచి వస్తున్న లైట్ మైట్
ముందు భాగాలన్నిట్లో ప్రవహిస్తూ కడుపు, గుండె, ఊపిరితిత్తులు, కడుపు అన్ని భాగాలు లైట్. బాబా యొక్క లైట్ మైట్ రెండు కాళ్ళల్లో ప్రవహిస్తూ అరిపాదాలు వరకు సుప్రీం లైట్ యొక్క లైట్, డివైన్ లైట్, ప్యూరిటీ యొక్క లైట్ మొత్తం చార్జ్ అయ్యింది. నా మనోస్థితి కూడా ఇప్పుడు లైట్. ఆత్మ లైట్, మనస్సు లైట్, ఈ దేహం అంతా లైట్. కొన్ని క్షణాలు ఇదే దృశ్యం, ఇదే అనుభూతి అనుభవం చేస్తూ ఉందాం. యోగం అంటేనే ఇక్కడ డిటాచ్ అవ్వడం, బాబాతో అటాచ్ అవ్వడం, ఇక్కడ అతీతంగా అవ్వడం, ఆయనకి ప్రియంగా అవ్వడం. బాబా లైట్, నేను ఆత్మ లైట్, ఈ దేహము లైట్. పదే పదే ఇదే సంకల్పం. ఎదురుగా ఉన్న ఈ దృశ్యాన్ని పదే పదే చూస్తున్నాను. రియలైజ్ అవుతున్నాను. నేను మనసా సేవ చేయాలంటే ముందు నేను లైట్గా ఉండాలి. అప్పుడే నేను ఒక లైట్ హౌస్గా అయ్యి ఆ లైట్ని అందరికీ అందించగలను. నేను డబల్ లైట్, ప్యూరిటీ లైట్తో నిండుగా ఉన్నాను. డివైన్ లైట్తో నిండుగా ఉన్నాను.
మొత్తం సుప్రీం లైట్ నుంచి వస్తున్న లైట్తో, నేను ఆత్మ లైట్, ఈ మొత్తం దేహం అంతా లైట్. ఈ పంచతత్వాల దేహం, ఈ తొడుగును వదిలేశాను. తొడుగు లోపల ఉన్న లైట్ దేహంతో, ఆ లైట్ దేహంలో ఉన్న లైట్ ఆత్మైన నేను లైట్ ప్రపంచంలోకి వెళ్తున్నాను. లైట్ ప్రపంచంలో బాప్ దాదా ఎదురుగా బ్రహ్మ తండ్రి బురుకుటిలో సుప్రీం లైట్, ఫరిష్తా అయిన బ్రహ్మ తండ్రి యొక్క లైట్ స్వరూపంలో సుప్రీం లైట్ నన్ను చార్జ్ చేస్తున్నారు. నేను లైట్ శరీరంలో ఉన్నాను. బాబా యొక్క లైట్ నా బురుకుటిలో ఛార్జ్ అవుతూ ఉంది. ఇప్పుడు నేను ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, ఎవరి కోసమైతే విశేషంగా మనసా సేవ చేయాలనుకుంటున్నానో, వారి లైట్ స్వరూపాన్ని నా ఎదురుగా అనుభవం చేస్తున్నాను. వారి మట్టి దేహం కాదు, వారి లైట్ దేహాన్ని, వారి ప్రకృతిలో ఉన్న ఆత్మను నేను ఒక లైట్ శరీరంలో ఉన్నాను. లైట్ శరీరంలో లైట్ ఆత్మై ఉన్నాను. సుప్రీం లైట్ అయిన తండ్రి నుంచి వస్తున్నా, సాగరం నుంచి వస్తున్న అనంత లైట్ ప్రవాహం నాలో నిండుతుంది. ఆ లైట్ నాలో నిండుతూ ఎవరైతే అనారోగ్యంలో ఉన్నారో ఆ అనంత లైట్ ప్రవాహం నా ఎదురుగా ఉన్న వారి యొక్క ఆత్మలోకి, వారి లైట్ శరీరంలోకి బాబా యొక్క లైట్ మైట్ ప్రవాహం చేరుకుంటూ ఉంది. బాబా యొక్క పవిత్రత లైట్ నా ద్వారా వారికి చేరుకుంటుంది. పవిత్రతా శక్తితో వారి మనస్సు, శరీరం పూర్తిగా ఛార్జ్ అవుతుంది. లైట్ దేహం బాబా యొక్క అనంతమైన ఈ లైట్ ప్రవాహం, మైట్ ప్రవాహం నా నుంచి వారికి విశేషంగా చేరుకుంటుంది. వారి ఆత్మ బాగా ఛార్జ్ అవుతుంది. వారి ఆత్మ ప్రకాశాన్ని బాగా నేను అనుభవం చేస్తున్నాను.
ప్రకాశం మొత్తం వ్యాపిస్తూ వారి లైట్ దేహమంతా నిండుతుంది. వారి మనస్సు లైట్, దేహము లైట్. కర్మ భోగనలో లైట్. వారి ఆత్మ లైట్, వారి దేహము లైట్. వారి కర్మ భోగనలో లైట్. బాబా నుంచి వస్తున్న సర్వశక్తుల ప్రవాహం నాలో నిండుతూ, ఎవరి కోసమైతే నేను మనసా సేవ చేస్తున్నానో డైరెక్ట్గా వారి బ్రుక్టిలోకి వెళ్తున్నాయి. ఆత్మ పూర్తిగా శక్తిశాలి, సర్వశక్తి సంపన్న. వారి దేహం కూడా సర్వశక్తి సంపన్న. ఈ అనారోగ్య పరిస్థితిని మనోబలంతో సహజంగా దాటేస్తున్నారు, ధైర్యంగా దాటేస్తున్నారు. పర్వతం లాంటి ఈ అనారోగ్యం, ఈ వ్యాధి బాబా యొక్క శక్తితో, సర్వశక్తివంతుడి యొక్క శక్తితో దూదిపింజంగా అయిపోయింది. ఈ వ్యాధి నుంచి వారు దాటేశారు. ఈ అనారోగ్య పరీక్ష నుంచి బాబా శక్తితో వారు దాటేశారు. హాస్పిటల్లో డాక్టర్స్ కూడా బాబా యొక్క సర్వశక్తుల ఛత్రఛాయలో సరైన ట్రీట్మెంట్ ఇస్తున్నారు. హాస్పిటల్, వైద్యాలయం, వైద్యనాథుడి యొక్క వైద్యాలయం. అనారోగ్యంతో ఉన్న ఈ దివ్యమూర్తి సేవ కోసం అక్కడ చేరుకున్నారు. వీరి ద్వారా బాబా సేవ చేస్తున్నారు, సేవ చేయిస్తున్నారు. డ్రామా కళ్యాణకారి, వీరు కళ్యాణకారి. వీరికి అంత కళ్యాణమే జరుగుతుంది. హాస్పిటల్ అంతా, వైద్యాలయం అంతా వైద్యనాథుడి యొక్క సర్వశక్తుల అలలతో
శక్తుల యొక్క వేవ్స్, వైబ్రేషన్స్, ఒక వేవ్స్ వలె, అలల వలె, కెరటాల వలె సర్వశక్తి నుంచి, సర్వశక్తివంతు నుంచి అక్కడ చేరుకున్నాయి. ఒక అద్భుతమైన వాయుమండలం ఏర్పడింది ఆ ప్రాంగణం అంతా. గారడి చేసే తండ్రి గారడి మొదలుపెట్టారు. సాక్షాత్ వైద్యనాథుడైన, అవినాశి సర్జనైన శుపరమాత్మ పూర్తి వైద్యాన్ని డాక్టర్ల ద్వారా అందిస్తున్నారు. ఈ దివ్యమూర్తి కోలుకున్నారు. సర్వశక్తివంతుని యొక్క శక్తుల ప్రవాహంతో, లైట్ మైట్ కిరణాలతో ఈ దివ్యమూర్తి మహాన్ ఆత్మ యొక్క ఆత్మ లైట్, దేహం లైట్, వ్యాధి కూడా లైట్ అయిపోయింది. కర్మలెక్కలు లైట్, కర్మ భోగనలు లైట్. హాస్పిటల్తో, డాక్టర్లతో ఉన్న కర్మలెక్కలన్నీ తీరిపోయాయి. పూర్తిగా కోలుకున్నారు. నేనిప్పుడు విశ్వమనే గ్లోబ్కి బాబా యొక్క లైట్ మైట్ కిరణాల్ని అందిస్తున్నాను. విశ్వంలో అనేక ఆత్మలు అనేక శారీరక మానసిక అనారోగ్యాలతో అల్మటిస్తున్నారు, ఆర్తనాదాలు చేస్తున్నారు. బాబా యొక్క లైట్ మైట్ ప్రకాశం శక్తి కిరణాలు సర్వాత్మలకి బాబా నా ద్వారా అందిస్తున్నారు. సర్వాత్మలు ఆత్మ లైట్, వారి దేహాలు లైట్, వారి కర్మ బంధనాలు లైట్, కర్మ లెక్కలు లైట్. వ్యాధులు లైట్, అన్నిటి నుంచి లైట్ అయిపోయారు. మనోబలమే నిజమైన మందు. మనోబలాన్ని మించిన మందే లేదు. సర్వశక్తివంతుడైన బాబా నా ద్వారా విశ్వాత్మలందరిలో మనోబలాన్ని నింపుతున్నారు.
ఈ మనోబలంతో విశ్వాత్మలందరూ మానసికంగా శక్తిశాలయ్యి శరీరానికి వచ్చిన అనేక రకాల వ్యాధులను సంతోషంగా దాటేస్తున్నారు, శక్తివంతంగా దాటేస్తున్నారు. వారందరి కర్మలెక్కలు కూడా తీరి వారి జీవితంలో మ్యాజిక్ జరుగుతుంది. సైన్స్కు కూడా అంతుపట్టని గారడి వారి జీవితంలో వారు అనుభవం చేస్తున్నారు. బ్రాహ్మణాత్మలైన మనందరి యొక్క సంకల్ప శక్తి, పవిత్రతా బలం, సంకల్ప బలం, పవిత్రతా బలం విశ్వానికి అందుతుంది. ఈ పవిత్రతా బలంతో ప్రతి ఆత్మ సుఖశాంతులతో ఉన్నారు. శ్రేష్ఠ సంకల్ప బలంతో శక్తిశాలిగా ఉన్నారు. తండ్రి శివ పరమాత్మ దుఃఖహర్త సుఖకర్త. వారు నా ద్వారా విశ్వాత్మలందరికీ సుఖపు వైబ్రేషన్స్ని అందిస్తున్నారు. సర్వాత్మల దుఃఖాలు హరించబడుతున్నాయి. మనసా సేవ అంటే తండ్రైన పరమాత్మని మనసారా గుర్తు తెచ్చుకొని వారి శక్తిని విశ్వాత్మలకి అందించడం, సర్వాత్మలకి ట్రాన్స్ఫర్ చేయడం, వారి కోసం శుభ సంకల్పాలు చేయడం, శ్రేష్ఠ సంకల్పాలు చేయడం, హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు ఇవ్వడం. ఇది చాలా శ్రేష్టమైన సేవ, సర్వోన్నతమైన సేవ, అంతిమ సేవ. విశ్వంలో ఇప్పుడు నేను విశేషంగా అనారోగ్యంగా ఉండేవారిని మరొక్కసారి గుర్తించుకుంటున్నాను. విశేషంగా ఎవరి కోసమైతే మనసా సేవ చేస్తున్నాను, వారి ముఖాన్ని, వారి బ్రుకుటిలో ఉన్న ఆత్మను వీరిలాంటి వాళ్ళు విశ్వంలో అనేకమున్నారు. అందరికీ తండ్రైన పరమాత్మ ఇస్తున్న సర్వశక్తుల ప్రవాహం. వీరిలాంటి వారు
ఇంకా అనేకం ఉన్నారు. విశేషంగా ఇప్పుడు బ్రాహ్మణాత్మలైన మనందరి యొక్క సర్వశ్రేష్ఠ సంకల్ప బలం, హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు ఈ మహానాత్మకు చేరుకుంటున్నాయి. ఈ బాబా ముద్దు బిడ్డకి చేరుకుంటున్నాయి. ఈ సమర్పిత ఆత్మకు చేరుకుంటున్నాయి. శ్రేష్ఠాత్మకి చేరుకుంటున్నాయి. మహానాత్మకి చేరుకుంటున్నాయి. వీరి నుంచి మొత్తం విశ్వంలోకి వెళ్తున్నాయి. బాబా నాలో నింపుతున్నారు. నా బురుకుటి నుంచి వీరి బురుకుటిలోకి వెళ్తున్నాయి. వీరి బురుకుటి నుంచి మొత్తం విశ్వమంతా చేరుకుంటున్నాయి. వీరి ఆత్మ లైట్ వీరికున్న అనారోగ్యము ఆరోగ్యంగా మారిపోయింది. అన్ని విషయాల నుంచి లైట్ అయ్యారు. ఆత్మ లైట్, దేహం లైట్, ఆత్మ హెల్తీ, హ్యాపీ, holy, light, might. పూర్తి ఆరోగ్యంగా అయిపోయి ఈ వజ్రతుల్యమైన సంగమేగంలో వజ్రకాయతో వజ్రతుల్యమైన ఆత్మైన వీరు అనేక జీవితాలను వజ్రతుల్యంగా చేసే సేవలోకి వచ్చేశారు. థ్యాంక్ యూ బాబా. నా చేత ఈ విశేష సమయంలో విశేష ఆత్మ కోసం విశేష సేవ చేయించారు. ఆశీర్వాదాలే ఔషధంగా మా అందరి చేత మీ బుద్ధు బిడ్డకు అందింపచేశారు. బ్రాహ్మణాత్మలైన మందరి యొక్క ఆశీర్వాదాల బలం ఔషధ బలంగా మారి సంపూర్ణ ఆరోగ్యంగా అయ్యారు. వీరితో జోడించబడి ఉన్న సేవాదారులు కూడా లైట్ మైట్ స్థితిలో ఈ పరీక్ష అనేటువంటి పత్రం పేపర్లో చక్కగా దాటేశారు. తేలిగ్గా దాటారు. శక్తిశాలి స్థితిలో దాటేశారు. వీరితో జోడించబడి ఉన్న సేవారతులు, సేవాధారి మనసు పెట్టి చేసిన సేవకి అనేక ఆశీర్వాదాలు పొందుతున్నారు. ఆరోగ్య సేవ చేసి వారు కూడా
ఆరోగ్యంగా ఉన్నారు. నేను చేసిన ఈ మనసా సేవకి నాలో మనోబలం పెరిగింది. నా మనసు కూడా శక్తిశాలిగా అయ్యింది, ఆరోగ్యంగా ఉంది. నేను ఈ యోగం యొక్క సకాష్, ఈ మనసా సేవను, ఈ ఆశీర్వాదాలని ఔషధాన్ని మీ ముద్దు బిడ్డ కోసం ఇంకా ఇంకా చేస్తూనే ఉంటాను. విశ్వాత్మల కోసం కూడా, వారి సంపూర్ణ ఆరోగ్యం కోసం, సంతోషం కోసం చేస్తూనే ఉంటాను. నేను అఖండ మహాదాని, వరల్డ్ సర్వెంట్, విశ్వ కళ్యాణి, లైట్ హౌస్, మైట్ హౌస్. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. ఓం శాంతి, శాంతి, శాంతి. ఓం శాంతి. రేపు అమృత వేళ కూడా మళ్ళీ అందరం 10 నిమిషాలు తక్కువ 4 కల్లా జాయిన్ అవ్వండి. మళ్ళీ 4 నుంచి 4:45 వరకు రేపు మళ్ళీ అమృత వేళ కూడా అక్కయ్య కోసం మనం యోగం చేద్దాం. తర్వాత రేపు తమ తమ సేవా కేంద్రాలలో, పాఠశాలలో కూడా మీరంతా వెళ్ళి, అయిన వాళ్ళు విశేషంగా వెళ్ళగలిగిన వాళ్ళు, ఒక వారం రోజుల పాటు రోజు 1 గంట మినిమం, పాత వాళ్ళైతే గంట, కొత్త వాళ్ళైతే అరగంట. ఎందుకంటే రేపు నేను మౌంట్ ఆబు వెళ్తున్నాను. ఒకవేళ నేను ఊర్లో ఉన్నింటే కనుక రోజు ఇలాగే సంఘటిత యోగం చేయించడం జరిగేది. నేను ఊర్లో ఉండట్లేదు, మధుబన్కి వెళ్ళి మళ్ళీ 17వ తారీఖు రిటర్న్ వస్తున్నాను. మధ్యలో హైదరాబాద్లో కూడా ప్రోగ్రాం ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళు ఇప్పుడు చేసిన ఈ యోగము, రేపు మళ్ళీ అమృత వేళ చేయించే యోగము మీకు రికార్డ్ పంపించడం జరుగుతుంది. అయితే యూట్యూబ్లో కూడా సెట్ చేసి పంపించడం జరుగుతుంది. సో పదే పదే పెట్టుకొని రిపీటెడ్గా మళ్ళీ అక్కయ్య కోసం మనం గుర్తుపెట్టుకోండి. మన ఆశీర్వాదాలే అక్కయ్యకి ఔషధం. అంత విశేష ఆత్మకి, అంత విశేష సేవలు చేసిన ఆత్మకి యాక్చువల్గా ఇది మనకి జమా ఖాతా, ఇది మనకు జమా ఖాతా. ఎంత టైం చక్కగా కూర్చొని ఆత్మ పేరు మీద మనం చేస్తున్న ఈ యోగం మనకి ఎన్ని పాపాలు దూరమయ్యాయో, ఆరోగ్యం కోసం చేశాం కాబట్టి మనకెన్ని అనారోగ్యాలు దూరమయ్యాయో. ఆత్మ నిమిత్తమయ్యారు మన భాగ్యం తయారు చేయడానికి. ఈ రకంగా కూడా అనారోగ్యం వారికి ఉంది, కానీ భాగ్యం మనకి తయారవుతుంది.
రేపు అమృతవేళ కూడా అందరూ జాయిన్ అవుతారు తమ తమ సేవా కేంద్రాల్లో, పాఠశాలలో. వీలు కాని వాళ్ళు తమ ఇళ్లల్లోనైనా కూడా తక్కువ 1 గంట విశేష యోగం అయితే చేయాలి. ఎవరెవరు తమ తమ సేవా కేంద్రాల్లో 1 గంట యోగం చేస్తారు రేపటి నుంచి 1 వారం రోజులు? చేతులెత్తండి. ఏం చేయాలో, ఎలా చేయాలో కన్ఫ్యూషన్ అక్కర్లే. ఇప్పుడు చేసింది మీకు రికార్డింగ్ పంపిస్తాం. అది ఎదురుగా పెట్టుకొని చేసుకున్నా పర్వాలా. చేతులెత్తండి. 1 గంట. కుదరదు అన్న వాళ్ళు ఇంట్లో చేస్తారు. మిగిలిన వాళ్ళు పాఠశాలలో కానీ సెంటర్స్లో కానీ 1 గంట కోసం అయితే. అంటే బాబా ఇంటి వైబ్రేషన్స్ వేరు కదా, బాబా ఇంటి ఎనర్జీ వేరు, బాబా రూమ్ వైబ్రేషన్ ఇంకా వేరు, హైయెస్ట్. అంత యోగం చేస్తాం. అన్ని గోడల్లో కూడా బాబా యొక్క ఎనర్జీ అంతా ఛార్జ్ అయి ఉంటుంది. అది నాకు మళ్ళీ డబల్ బెనిఫిట్. ఓకేనా? చేతులు ఎత్తండి. ఎవరెవరు సెంటర్కి వెళ్ళి లేదా పాఠశాలకి వెళ్ళి యోగం చేస్తారు? ఓకే, రేపు అమృతవేళ కలుద్దాం. ఓం శాంతి.